స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు, ఈమెయిల్ ద్వారా తెలియజేసిండ్రు. నేను విదేశాల్లో ఉన్నా, నేను రేపు వస్తున్నాను, పలానా రోజు వస్తాను, రాగానే మీకు దానికి సంబంధించిన జెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది. మరి తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి, తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం లేదు. ర్యాంకు ఎమ్మెల్యేలకు 8 మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు 3 రోజులు సమయం ఇచ్చారని చెప్పినారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తారు కదా, మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కోరాడు. కోర్టే చెప్పింది, మేము కోరడం ఏంటి, కోర్టే 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటాం. సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ ఏమన్నా పెట్టారు. కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది, సమాధానం చెప్పమని. కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకొని 2 నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసును అర్థం చేసుకోవడానికి వారికి కూడా 15 రోజుల సమయం ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం 3 రోజులలోనే రిజైండర్స్ ఇవ్వండి అని మాకు ఇచ్చారు నోటీసు. వారికి అంత సమయం పట్టినా మేము 3 రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం. దాంట్లోనే రాసిండ్రు, మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు, మీరు 3 రోజులలోనే చెప్పాలి, ఎక్కువ గడువు అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాసింది. దాంట్లో ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు మీడియాలో కూడా చేసిందా? మరి ఒక బీఆర్ఎస్ పార్టీలు తెచ్చినాయి కావు కదా, మీ మీడియా ద్వారా వచ్చినాయి కదా. చేస్తే మరి మీరు చేసిందా, ఎవరు చేసి కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా. మేము తెచ్చినాయి కావు, మరి మీరు ఇచ్చినాయినా, మీ ఫోటోలలో వచ్చినాయి, మీ పేపర్లలో వచ్చినాయినా చూపించింది, మేము తయారు చేసుకొచ్చాం ఎక్కడన్నా. మీ అన్ని వీడియో ఛానళ్ళలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి, గా ఫోటోలే మేము తెచ్చి చూపించినాం, వాటిని తీసుకుపోయి అల్లు ఇచ్చినాం. ఒకవేళ మార్పింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది ఆ శిక్ష, మరి మాకైతే కాదు. మార్పింగ్ హైదరాబాద్ ఎమ్మెల్యే దానానాగేందరు స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం, ఏమి ఇప్పుడు ముచ్చట అడిగాల్సింది స్పీకర్ గారిని, చెప్పాల్సింది స్పీకర్ గారు. దీనికి సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డారు, ఓట్లు కూడా వేసిండ్రు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు కూడా విలేకరులుగా కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా, చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీకు కూడా అర్థమవుతుంది. మీరే నవ్వుతున్నారు, వాళ్ళు ఇచ్చిన సమాధానాలు నేను చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు. కానీ ఇట్లా నవ్వుతారన్న సోయన వాళ్ళకి ఉండాలి కదా, కనీసం చూసేటోళ్ళు వినేటోళ్ళు నవ్వుతారు, కేవలం వినోదిలిపెట్టి పోరు. ఎందుకు నవ్వుల పావులు కావాలన్న సోయన ఉండాలి కదా వాళ్ళకి. బహుశా స్పీకర్ గారికి కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు స్పీకర్ గారికి 10 మంది మీద ఫిర్యాదు చేశారు, మీకు ఎంతమంది సమాధానాలు వచ్చాయి, మీరు ఎంతమంది సమస్యలు చేయండి? 8 మందికి సంబంధించి